హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలదారులతో కలిసి తలసాని భజన పాటలు పాడారు. అనంతరం వారితో కలిసి భక్తి గీతాలకు నృత్యం చేశారు. అయ్యప్ప స్వామికి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం, ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో బహిర్గతమైందని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజ స్వరూపమని మండిపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నూతనంగా సర్పంచ్లు ఎన్నికైన మల్లారం, మోస్తా గ్రామ సర్పంచులు అన్నం గోపి, భూపాల్ రెడ్డి బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్లు అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇన్నాళ్ళు 4 గంటల ముందు చార్టును అందుబాటులో ఉంచేది. దీంతో స్టేషన్కు రావడం, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం వంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు.